దివ్యాంగుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ తెలిపారు. వికలాంగుల ఆపద్బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ నల్గొండ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని, అందులో భాగంగా దివ్యాంగులకు పెద్దన్న పాత్ర పోషిస్తూ దివ్యాంగుల జీవితాలు వెలుగు నింపుతున్న మహనీయుడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న అన్నారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే కేవలం ₹1,00,000 ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. దివ్యాంగులను వివాహం చేసుకున్నా కానీ ₹2,00,000 ప్రోత్సాహం అనేది ఇవ్వడం గొప్ప నిర్ణయమని అన్నారు. ప్రజాప్రభుత్వంలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాల్లో 4% రిజర్వేషన్లను, ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్లను, ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జీవోలను కూడా తీసుకురావడం జరిగిందని, దివ్యాంగుల పెన్షన్ పెంపు కోసం కూడా కృషి జరుగుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాలో దివ్యాంగ సోదరులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 112 రెట్రో ఫిట్టర్ మోటార్ వెహికల్స్ ని మంజూరు చేయడం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా 1 సంవత్సరంలోనే దివ్యాంగులకు పెద్ద ఎత్తున ఈ-కార్ట్ బండ్లు, ల్యాప్టాప్స్, 5G మొబైల్స్, వీల్ చైర్స్, వివిధ రకాలైన ఉచిత పరికరాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. దివ్యాంగుల జీవనోపాధులను మెరుగుపరచడం కోసం, ప్రభుత్వం అవకాశాలు మెరుగుపరచడం కోసం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కేవీ కృష్ణవేణి, వార్డెన్ వెంకట్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బాలయ్య, ఆఫీస్ సిబ్బంది నవీన్, సునీల్, కొత్త వెంకన్న, దివ్యాంగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.